అనేది మనకు వస్తున్న సమాచారం. ఇక ఆయన దాకా వెళ్ళింది అంటే ఇక జగన్ని టచ్ చేయడము లేకపోతే జగన్ని కాల్ఫర్ చేయడము ఏ ఉంటాయి అనుకుంటున్నారు కదా, మీ అంచనా ఏంటి? ఇప్పుడు కృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం. నమస్తే సార్. ఇదే చార్జ్ షీట్ వేయబోతున్నారు అంటే మీరు ఎందుకు వేయలేదు అనేసి అన్నారు కదా. నాకు తెలిసినంత వరకు చార్జ్ షీట్ 17వ తేదీ 19 వరకు టైం ఉంది. 17వ తేదీ వేస్తారు ప్రిలిమినరీ చార్జ్ షీట్. అవును, ప్రిలిమినరీ చార్జ్ షీట్. ఎందుకంటే వాళ్ళకు డిఫాల్ట్ బెయిల్ రాకుండా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అయితే ఇంకా కేసు ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సింది. అందుకోసం మేము ఫైనల్ చార్జ్ షీట్ వేస్తామనేటువంటి పేరుతో అది తీసుకోబోతున్నారు అనేది సమాచారం. అది సరే, అదే సమాచారం నాకు కూడా ఉంది. కాకపోతే ఇప్పటి వరకు వేయలేదు అనేది కొంత ఇది అదే వేయలేదు కదా. రెండవది ఏమంటే రాజశేఖర్ బాబు ఎవరైతే ఇప్పుడు విజయవాడ కమిషనర్ గా ఉండి ఇప్పుడు సిట్టు దాని ఆయన ఆధ్వర్యంలో లీడ్ చేస్తున్నాడు. ఈజ్ ఏ ఎఫిషియెంట్ ఆఫీసర్ అండి. రాయలసీమలో మేము చూసాము. ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆయన మీద కంప్లైంట్స్ ఏమి చేయడానికి ఏం లేదు. అయితే ప్రెజర్స్ అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే ఇవి చెప్పనలవి కాని ప్రెజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి నేనే, బంగారుపాలెంలో చెప్పాడు రేపు కాబోయే ముఖ్యమంత్రి నేనే రేపే అని. అంటే ఆ రకంగా ఏంటంటే గవర్నమెంట్ రాబోతుంది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను చూస్తాను నేను అనే పద్ధతిలో ఓపెన్ గానే థ్రెటనింగ్ చేస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది మనకు. అట్లాగే ఆఫీసర్స్ లో కూడా సైడ్స్ తీసుకొని గత కాలంలో అనేక విధాలుగా ప్రభుత్వం యొక్క తొత్తులుగా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఆఫీసర్ చాలా మంది కనపడుతున్నారు. సరే, ఏమైనా సిట్ వాళ్ళు ఆ దర్యాప్తు చేస్తున్నారు. సిట్ మీద కంప్లైంట్ ఇప్పుడే చేయనికి లేదు. ఇంకా కొంతకాలం పోతే కానీ వాళ్ళు ఫైనల్గా ఛార్జ్ షీట్ ఏం చేస్తారని దాన్ని బట్టి మనం చూడాలి. అయితే నాకుండేటువంటి కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు 3200 కోట్ల రూపాయలు అనేది తేల్చినారు. అంతకంటే ఎక్కువ ఉంటుందని నా పర్సనల్ అంచనా. ఎందుకంటే 3000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆనదు. జగన్మోహన్ రెడ్డికి చాలా పప్పుల బఠానీలు ఆయనకి, అది పీనట్ అమౌంట్స్ ఇవి. అయితే ఇంత పెద్ద కుంభకోణం చేసి ఇంత కష్టపడి ఆఫ్టర్ ఆల్ 3000 కోట్లేనా అనేది అది ఒక అనుమానం ఉందనుకోండి. మనం ఏం చేయలేం దానికి, మన దగ్గర వేరే సమాచారం లేదు. అయితే ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి డబ్బులు తరలిస్తున్నారు. చెక్ పోస్ట్ దగ్గర ఆంధ్ర పోలీసులు వచ్చి ఆ తర్వాత వ్యాన్లో తీసుకొని పోతున్నారండి. ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు నుంచే అందరికి తెలుసు. ఒక డిస్కషన్ పాయింట్ ఏదో మీ డిబేట్ లోనే నేను చెప్పాను కూడా, హైదరాబాద్ నుంచి చెప్పాను. ఈ రకంగా ఏంటంటే డబ్బులు తరలిస్తున్నారనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టే అంశం కాదు. అది తెలుగుదేశం వాళ్ళకి ఇంకా బాగా తెలియాలి కదా. అపోనెంట్ పార్టీగా ఒక పార్టీ చేసిన కదలికల్ని వీళ్ళు మరి గమనించినారా గమనించలేదా మనకు తెలియదు. సరే, ఏమైనప్పటికీ 3200 కోట్లు అది కూడా ఎన్నికల కోసం చాలా వరకు ఖర్చు పెట్టినారని చెప్తున్నారు. ఎన్నికల కోసం ఖర్చు పెట్టినారా లేదా అనేది ఇట్ హాస్ టు బి వెరిఫైడ్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మొత్తం 5 years రాజ్యం చూసినా, ఆయన యొక్క ధోరణి చూసినా ఆ బ్యాంకుకు ఇన్కమింగ్ ఖాతా తప్ప అవుట్ గోయింగ్ లేదు ఆయన బ్యాంకులో. కాబట్టి వచ్చేది అది జమ అయిపోతుంది తప్ప దిశకు మళ్ళా ఎలక్షన్లకు ఖర్చు పెట్టండి, ప్రజలకు పంచి పెట్టండి, అంత గొప్ప ఉదారత్వం ఉండదు. అయితే ఇప్పుడు సిట్ చెప్తుంది కాబట్టి వీళ్ళు కూడా లెక్కలు తేల్చడం కష్టం కాబట్టి ఈ రూపంలో కొట్టేయాలనుకుంటారు, నాకు తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు దొరికింది ఎంత, 65 కోట్లు. అసలు 3200 కోట్లే చాలా పీనట్ అంటుంటే దాంట్లో 65 కోట్లు మాత్రమే సీజ్ చేసినామని చెప్తున్నారు. ఇది తగిన ఆధారంగా కనపడదండి. అంటే అంటే మనీకి సంబంధించినంత వరకు ఇది కొంత విదేశాలకు తరలిపోయింది, ఇంకెక్కడెక్కడ ఉంది ఏంటి, సినిమాలు తీశారు సార్, మనీ విదేశాలకు తరలిపోయింది. విదేశాల్లో సినిమాలు తీసినా అనుకోండి, ఆ సినిమా తీసిన ఆధారాలు, విదేశాల్లో ఆస్తులు కొన్న ఆధారాలు తప్పదండి. అవన్నీ ఉన్నాయండి. గఫూర్ గారు, మీరు అన్నది కరెక్ట్ పాయింటే, కానీ మిగతా సొమ్ము ఇంకా రికవర్ అవ్వలేదు అని అంటే అవన్నీ సినిమాలు తీశారు లేకపోతే విదేశాలకు తరలించారు, అదంతా కొంత ఇట్ టేక్స్ టైం ఏమో. కాకపోతే ఇక్కడ పాయింట్
మనీకి సంబంధించి మీరు ఎత్తారు కాబట్టి ఇంకా కీలకమైనది దీని మీద మాట్లాడొచ్చు మనం. దాంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ క్లైమాక్స్కి వచ్చింది అని అనుకోవడం వరకు విద్యాసాగర్ గారు నమస్తే విద్యాసాగర్ గారు, ఎంతవరకు ఈ దర్యాప్తు ఇక క్లైమాక్స్కి వచ్చినట్టే, అసలు కింగ్ పిన్ లేకపోతే అసలు బిగ్ బాస్, ఈ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ లేకపోతే ఏమనాలి పెద్ద డాన్ లిక్కర్ డాన్, అసలు లిక్కర్ డాన్ని ఆ కాలింగ్ బెల్ ఎప్పుడు మోగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంక అందరూ అయిపోయారు. మిథున్ రెడ్డిది కూడా ఆల్మోస్ట్